మోదీనైనా రాహుల్నైనా చంద్రబాబునైనా నిలదీసే సత్తా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 20 మంది ఎంపీలు ఉన్న కేంద్రం నుంచి పెట్రోల్ డీజిల్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. టీడీపీ నీతి లేని రాజకీయాలు చేయటమే ఈ దుస్థితికి కారణమన్నారు. మహిళా బిల్లుకు మద్దతుగా వెళ్లి ఉదయం స్పీకర్ అమిత్ షాతో ఫోటోలు దిగారన్నారు. సాయంత్రం కాగానే రాహుల్ ఏజెంట్ రేవంత్ రెడ్డి పంచం చేరారని మండిపడ్డారు పేర్ని నాని. చంద్రబాబునే కాదు మోడీని అనే ఎవరినైనా తప్పు చేస్తే ప్రశ్నించే దమ్మున్నోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోడీ నాటకీయ ప్రభుత్వం నడపటం వల్ల ఈ దేశం నష్టపోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ చేతకాంతనం వల్ల, రాహుల్ గాంధీ చేతకాంతనం వల్ల కూడా ఈ దేశం నష్టపోతుందని మేము దమ్ముగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుద్ది. మహిళా బిల్లుకు చూసాం మనం. ఢిల్లీ వెళ్ళారు, స్పీకర్తో అమిత్ షాతో అందరూ ఫోటోలు దిగుతారు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి. సాయంత్రం రాహుల్ గాంధీ ఏజెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డితో దిగుతారు. రేవంత్ రెడ్డి వాళ్ళేమో మహిళా బిల్లు వద్దన్నాడు, అమిత్ షానేమో మహిళా బిల్లు కావాలి ఇప్పుడు ఓటేయండి అన్నాడు. మరి వీళ్ళ రాజకీయం ఏంటిది? అది నేను చెప్పిన మాట ఏమన్నా తప్ప? చెప్పండి. ఆవిడే నిక్కచ్చిగా ఉంటది కదా, ఆడకూతురే నిక్కచ్చిగా ఉంటది కదా. ఒకరోజు వెళ్ళిన ఆవిడ